తుని కాపు గర్జనలో జరిగిన రైలు దగ్ధం కేసుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న జీవోకు కాపుల పట్ల కూటమి ప్రభుత్వం స్పందనపై ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ శుభం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ తుని ఘటనపై కేసు రీఓపెన్ కావడంతో ఉమ్మడి జిల్లాలోని కాపులు మనోభావాలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కాపు జేఏసీ నాయకులు, శాసనసభ్యులు ఎంపీ సాన సతీష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని భావించి కూటమి ప్రభుత్వం తుని ఘటన కేసు రీఓపెన్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసిందని వాసిరెడ్డి పేర్కొన్నారు. కాపు ఐక్య గర్జన ఉద్యమానికి సంబంధించిన రైల్వే కోర్టు కేసును రీఓపెన్ కాకుండా అప్పీల్కు వెళ్లే ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి పలు కాపు సంఘాల కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సమావేశంలో కాపు సద్భావన సంఘం సభ్యులు మాధవరపు పట్టాభిరామయ్య, గొల్లపల్లి లక్ష్మణరావు, మాధారపు తిరుమలరావు, అడబాల సత్యనారాయణ, జంక్షన్ బాబ్జీ, వాసిరెడ్డి వీరకుమార్, గంగిరెడ్ల వెంకటరమణ, నిరంజన్ నాయుడు, గుంటముక్కల విష్ణు చక్రం, నూకల బలరాం, కాపు సద్భావన సంఘ సభ్యులు పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఒటావటిని సతీష్ గారు ఢిల్లీ నుంచి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇమీడియట్గా ఈ జీవోని రద్దు చేయించాలని చెప్పడం మేమందరం కూడా జరిగింది. నెహ్రూ గారు, మేము అందరం కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని మేము ఆర్పీఎఫ్ వాళ్ళకి చెప్పింది, ప్రభుత్వం చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి అని చెప్పి వెంటనే జీవోని రద్దు చేసి మరో జీవోని దీన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా 869 జీవో నోట్ ఇచ్చి ఏ రకమైన కేసులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటం లేదు, దీన్ని ఉపసంహరించుకుంటా ఉన్నాం, జీవో వచ్చిన దాని మీద కూడా విచారణ చేస్తున్నాం, దీని మీద సరైన చర్యలు తీసుకుంటామని కూడా గవర్నమెంట్ నుంచి ఒక జీవో రావడం జరిగింది. ఇమీడియట్గా ఒక్క రోజులో మేము స్పందింతే కాపు, తెలగ, బలిజ వంటి కులాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని 1 డేలో జీవోని మళ్ళీ ఇవ్వడం జరిగింది. 869 ఒక జీవో ఇచ్చి మా పెద్దలు మాట్లాడి మరి అందరూ కూడా మొత్త కంఠంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జీవోని రద్దు చేసి ఏ పరిస్థితిలో కూడా ఇది ఆర్పీఎఫ్ వాళ్ళు ఒక రకమైన డీటెయిల్స్ అడిగితే మరో రకమైన జీవో ఇష్యూ చేశారు. దీని మీద ఈ జీవో ఇష్యూ చేసిన మీద కూడా ఎలా జరిగిందని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్పడం ఇది చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాపు, తెలగ, బలిజ వంటి కులాల పట్ల కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. కాపులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, కాపులకు కావాల్సిన ఆర్థిక వనరులు కానీ, కాపులకు కావాల్సిన ఏ రకమైన కూడా ప్రభుత్వం ముందుకెళ్ళి కాపుల్ని ఒక స్థాయి పారిశ్రామికంగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉండటం మీద ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని. దీనిలో భాగంగానే ఈ కాపు సద్భావన సంఘం ఒక పక్క, మరొక పక్క అందరినీ కలుపుకుని ఈ రకమైన జీవోని కూడా తెచ్చుకోవడం, రద్దు చేయించుకోవడం చాలా శుభ సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాపుల పట్ల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాబోయే కాలంలో 5% రిజర్వేషన్ ఏది ఉందో దాని మీద కూడా మా తరపుని కూడా ముఖ్యమంత్రి గారిని గతంలోనే కూడా అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్డర్ in the circumstances reported by the public prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, in the letter number first read above, orders have been issued directing the public prosecutor to prefer an appeal before the Honorable High Court of Andhra Pradesh against the acquittal judgment passed by the Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways, Vijayawada, in CC number 97/2021 dated 1/5/2023 by GO second read above. Number 2, considering the judgment dated 1/5/2023 in CC number 97/2021 on the file of Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways, Vijayawada, government have decided not to prefer an appeal in the above said case, and hence the orders issued GO second read above is withdrawn. ఉపసంహరించుకున్నారు. మాకు చాలా సంతోషకరమైన విషయం.
The public prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, shall take necessary action in the matter accordingly. By order and in the name of the Governor of Andhra Pradesh, Kumar Viswajit, Principal Secretary to Government. To Public Prosecutor, copy to Public Prosecutor, High Court, copy to Senior Division Security Commissioner, OSD to Principal Secretary, Honorable Chief Minister, Government of Andhra Pradesh, OSD to Honorable Minister Home, BS to Principal Secretary Government, the Law Department, SFST so ఫార్వర్డ్ బై ఆర్డర్. చాలా సంతోషమైన విషయం అండి. అది ఆ విషయాన్ని కూడా హైకోర్టు కూడా అప్పీల్కి వెళ్ళకుండా విత్డ్రా చేసేసి జీవో ఇష్యూ చేశారు. కాపు సంఘం తరఫుని దాస్ గారి తరఫున కూడా ధన్యవాదాలు. ఈ విషయంలో దాస్